ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఉత్తరం రాసిండు? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 14/7/2025 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ పాటిల్కి రాసిన లేఖ. ఏం రాసిండు? ఈ లెటర్, ఫుల్ లెటర్ కూడా మీకు ఇస్తా. ఎవ్రీథింగ్, ఏ డాక్యుమెంట్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి లెక్క పేజీలు స్లిప్ చేస్తలేను, పారాగ్రాఫ్లు స్లిప్ చేస్తలేను, సెంటెన్స్లు అసలే మారుస్తలేను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆధారాలతో మాట్లాడుతున్నా. ఎవరికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా నేను ఇక్కడనే ఉంటా, క్లారిఫై చేస్తా, అన్నీ చూపిస్తా. అయితే ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి 14/7/2025 నాడు రాసిన లేఖ. ఏమని రాసిండు? ఎన్హాన్సింగ్ డిశ్చార్జ్ కెపాసిటీ ఆఫ్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎంసి. PRP అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. PRP discharge capacity is already constructed unauthorizedly to draw more than 1.5 lakh cusecs based on SRMC capacity. Unauthorized అప్పుడే కట్టిండో అని ఆయనే ఒప్పుకున్నాడు. నంబర్ ఫుల్ స్టాప్. Presently SRMC capacity is 44,000 cusecs as unlined canal. As per GO 223, the lining work is taken up which will ensure the capacity of SRMC from 44,000 to 89,762 cusecs, full stop. In spite of repeated complaints to KRMB and MOJS, Government of AP is continuing with the lining works of SRMC. ఆయన ఏం చెప్పిండు? 44,000 క్యూసెక్కులే పోతాయి బిడ్డ, మీరు లైనింగ్ చేస్తున్నారు. ఆ లైనింగ్ చేస్తే దాని కెపాసిటీ 89,762కు పెరుగుతుంది. మేము ఎంత చెప్పినా మీరు ఆపుతలేరు, ఆపండి అని ఢిల్లీకి ఉత్తరం రాసిండు. మరి ఇప్పుడు 44,000 ఉందని నువ్వే 2025 జూలైలో రాసి బీఆర్ఎస్ హయాంలో 92,000కు పెరిగిందని ఎట్లంటావు? ఈజ్ ఇట్ నాట్ కాంట్రడిక్టరీ? అంటే ఈ రోజు ఉన్నది 44,000, నువ్వే ఉత్తరంలో రాసినావు. లైనింగ్ చేస్తే 89,000 అవుతుంది, వాళ్ళు లైనింగ్ పని నడిపిస్తున్నారు, దాని లైనింగ్ ఆపండి అని నువ్వే జూలై 2025 రాస్తావు. బీఆర్ఎస్ హయాంలో 92,000కి పెరిగిందంటావు. ఏది కరెక్టు? బురద జల్లడం కోసం ఏమైనా మాట్లాడతావా? ఇప్పుడు ఈ లెటర్ నీది కాదా? ఈ సంతకం నీది కాదంటావా? అంటే వాట్ ఈజ్ కరెక్ట్? అసలు బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ పనులు జరగకుండా, లైనింగ్ జరగకుండా మేము ఆపిచ్చినాము. మేము ఆ రోజు పోరాడినాము, 18 ఉత్తరాలు రాసినాము, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడినాము, ఎన్ని చేయాలనో అన్ని చేసినాం. ఇవాళ ఆ రోజే దాని కెపాసిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 కంటే ముందే 1,10,000 క్యూసెక్కులకు ఉన్నది. కానీ ఈరోజు లైనింగ్ పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై వీళ్ళు లైనింగ్ పనులు జరిపించిండ్రు. అందువల్లనే ఈరోజు